మేడం ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు రాజేష్ లాంటి వాళ్ళది? అంటే ఇలా వదిలేయొచ్చా? ఇలా బయట తిరిగేయొచ్చా వాళ్ళు ఫ్రీగా? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. నేను ఈ కేసులో రాజేష్ గురించి అయితే అసలు మాట్లాడాలని అనుకోవట్లేదండి. ఎందుకంటే వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్‌కి, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్‌కి మేము సరిపోం. సార్ గాని, నేను గాని. అంత బీభత్సమైన ఓవర్ యాక్షన్, ఓవర్ మెచ్యూరిటీ, ఓవర్ తెగింపు, ఇంత తెగిచ్చేసి ఉన్న వ్యక్తికి మంచి, చెడు అని చెప్తే వినే అంత జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని వ్యక్తికి నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఇక నేను మాట్లాడాల్సింది వీళ్ళిద్దరి గురించి. నీ చెంపలు పగలగొడితే నీకు ఓకేనానా? నువ్వు చేసిన పని ఈ రోజున ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే వివాహ వ్యవస్థని క్వశ్చన్ మార్క్ వేసేసావు. మగాళ్ళు ఎలా ఉంటారనేది తర్వాత సంగతి. ఇంటికి పెళ్లి సంబంధం అని తీసుకొస్తే పెళ్లి చూపులకి వెళ్ళి నువ్వు అంత ఒళ్ళు కొవ్వెక్కి డోర్ వేసుకుంటే ఆడ ఆల్రెడీ ఆ చీటర్ బాబు అని వాడు బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు ఓ పక్కన. నువ్వు ఏం చూసి పడిపోయావు? ఆ ఏం చూసి 1 అవర్లో అన్నీ కమిట్ అయిపోయావు, దులిపేసుకొని బయటకు వచ్చావు. మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? అరే అండర్స్టాండింగ్తో గంట మాట్లాడుకున్నారు అనుకుంటారు. ఇదా మీ అండర్స్టాండింగు? ఇప్పుడు మళ్ళీ దానికి ఓ పతివ్రతలాగా 4వ నెల ప్రెగ్నెన్సీ. ఎవడి క్లాస్ ఇది? నీకే కదమ్మా. మోసపోయాను మేడం. మోసపోవడమే నీ బొంద. మోసం చేసేవాడు ప్రపంచం అంతా ఉంటారు. జాగ్రత్త పడాల్సింది మీరేగా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఆ అబ్బాయి చెప్పకపోతే ఏంటి పరిస్థితి? పైగా ఆ విషయం నువ్వు ఇంట్లో చెప్పట్లేదు ఇప్పటికీ. నీ 3 మంత్స్ నుంచి నీకు అర్థమైపోతుంది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి ఆ అబ్బాయి నిన్ను వదిలించుకోవడం ఎలా అని చూస్తున్నాడు. ముందు నువ్వెలా ఉండాలనేది ఆలోచించుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళకి కదమ్మా ఫస్ట్ చెప్పాల్సింది. అతను చెప్పపోతే ఎవరు వచ్చి చెప్పేవాళ్ళు నీకు విషయం? అమ్మ వాళ్ళు చాలా ఏదైనా కొంచెం జరిగినా వాళ్ళు తట్టుకోలేరు మేడం. ఇప్పుడు తట్టుకుంటారు నువ్వు చేసే పనులకి. ఏదో డైలాగులు చెప్పమాకండి మాకు. నాన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ నువ్వు, అవునా? అసలు అట్లాంటి వాడితే నీకు ఫ్రెండ్షిప్ ఎందుకు? 9 మందో 10 మందో వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. రేపొద్దుట అబ్బాయి మీద ఎవరైనా కేసులు ఫైల్ చేశారనుకో, ఎవరు ఇతని ఫ్రెండ్లు, ఈ ఫోన్ నెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఇందాక నుంచి నువ్వు అంటున్నావు కదా ఫోన్ తీయండి అని. ఖచ్చితంగా నీ డీటెయిల్స్ కూడా వస్తాయి. నువ్వు అప్పుడు వెళ్ళి నెగిటివ్గా చెప్తావని ముందే తెలిసి ఏదన్నా చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు నీకు. నాన్న నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం. వాళ్ళు వినకపోతే చాలు. నిన్ను అడిగింది ఒక అమ్మాయి, హెల్ప్ చేసావు, ఇంతే. మా స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చావు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏమీ చేయలేరులే, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఏం చేయాలనేది మేము చూస్తాం. ఈ అమ్మాయి తరపున మేమే నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎంతవరకు అంతవరకు ఇంకా చాలు. ఎందుకంటే సోషల్ సర్వీసులని వెళ్ళిపోయి మీ గొయ్యి మీరు తవ్వుకోవడం అనేది చాలా డేంజర్ వ్యవహారం ఒక రకంగా. ఓకేనా? ఓకే నాన్న, ఇక్కడ మీ విషయం మాట్లాడాలి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతావు. నీకు ఓకేనా? ఎందుకంటే నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన పని వచ్చింది. పతివ్రతలాగా పిల్లల్ని కనేస్తానండి వద్దండి ఇవన్నీ నువ్వు డెసిషన్స్ తీసుకోవడం కాదు. నువ్వు డాక్టర్, మీ అమ్మగారు, మీ పేరెంట్స్ కూర్చొని తీసుకోవాలి. ఇది కంటిన్యూ చేసుకుంటామా వద్దా? అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అన్నా అలాంటి క్యారెక్టర్ తెలిసినాక పేరెంట్స్ ఒప్పుకోరు. నాకు తెలిసి 100% ఒప్పుకోరు. నీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అతను నిన్ను మ్యానిపులేట్ చేశాడు అని క్లియర్గా ఓపెన్గా అర్థమవుతుంది. మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు, మీ నాన్నగారితో నేను ఇప్పుడు మాట్లాడాలి. కాదమ్మా, ఇంత దూరం వచ్చేసిన తర్వాత మేము అట్లా ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని నీ ఇష్టం అమ్మా అని అబ్బాయితో అయితే ఇచ్చి పంపించలేవు. ఇంట్లో వాళ్ళకి నీకు విషయం తెలియాలి. నిన్ను ప్రొటెక్ట్ చేసేది ఈ టైంలో మీ పేరెంట్స్ మాత్రమే. నువ్వు నెంబర్ ఇవ్వాల్సిందే. నెంబర్ ఇవ్వకుండా అసలు మీ ముగ్గురిని పంపించు. ఈ రోజు మొత్తం ఇక్కడ కూర్చుంటాను నేను. నీ మంచి కోసమే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు తట్టుకోలేరు మేడం. నా కూతురు నాన్న, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారా? కాదమ్మా, మాకు కూడా అబ్బాయి ఇష్టం అండి, మేము ఎట్లా బతులు ఆడుకుంటాం, మా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి అతనికే ఇచ్చి చేసుకుంటాం అంటారా? లేదా ఇంకొక సొల్యూషన్ ఆలోచించుకుంటారా? నీకు ఏదన్నా కౌన్సిలింగ్ ఇస్తారా? ఏం చేయమంటారు అనేది వాళ్ళు ఇంపార్టెంట్. ఇప్పటికే అక్క జీవితం నాశనం అయింది మేడం. మళ్ళీ నేను ఇలా చేశానంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటారు. నాన్న, మీకేం ఇబ్బంది లేకుండానే మాట్లాడతాం. అంతగా అయితే ఆ మీటింగ్ కూడా మేము అందుబాటులో ఉంటాం. అంటే అమ్మోళ్ళు ఏమన్నా చేసుకుంటారు. ఇగో నమ్మి ప్రోగ్రామ్ కి వచ్చావు, మేడం సార్ చెప్పింది విను. ఎప్పటికైనా తెలియవలసిన అంశమేనమ్మా. ఎప్పటికైనా ఇది తెలియనటువంటి అంశమే. మొదట తెలియక ఇప్పుడు వచ్చావు. నువ్వు సీక్రెట్ గా అబార్షన్ చేయించేసుకుంటే ఆ అబ్బాయిని వదిలేస్తే జరిగితే పెళ్లి అవుతుంది, లేకపోతే లేదని అనుకుంటున్నావా? అలా జరగదు. ఒక క్రిమినల్ ని మేము డైరెక్ట్ గా బయటకు పంపించలేం. వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేదా మాకు తెలియాలి కదా. నువ్వు నంబర్ చెప్పు. నిన్ను చూస్తే లీగల్ యాక్షన్ తీసుకునేలాగా లేవు. ఆ అబ్బాయి కదా అలవాటు అయిపోద్ది. ఇలా పెళ్లిళ్ళు పేరెంట్ వాళ్ళు అనుకుంటూ అందరు దుకాణాలు తీస్తున్నాడు అక్కడ. చెప్పమ్మా, నువ్వు మీరు నెంబర్ చెప్పాలి. నేను ఎంతసేపు టైం ఏమో చెప్పండి. సరే మేడం. ఏం పేరమ్మా మీ నాన్నగారి పేరు?
నరేందర్ మేడం. నరేంద్ర గారు. హలో 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 నరేంద్ర గారు ఉన్నారమ్మా? లేరండి, మా నాన్నగారు పొలం లేరండి. అమ్మ ఇక్కడ మాది ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. మీ సిస్టరు ఆశా గారు ఇక్కడ ఉన్నారు. ఎందుకని మేడం? ఈ ప్రోగ్రామ్కి వచ్చారు, ఆవిడకు ప్రాబ్లం ఉందని. ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్తాం వినండి అమ్మా. యాక్చువల్గా మీ నాన్నగారితో మాట్లాడడానికి ఫోన్ చేసాం. ఆయన బయటికి వెళ్ళారు అంటున్నారు కాబట్టి ఆయన వచ్చినాకన్నా మాకు ఫోన్ చేయించండి, లేదా మీరు ఇన్ఫామ్ చేయండి. మీ నాన్నగారు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మళ్ళీ మేము మాట్లాడడానికి కూడా రెడీగా ఉంటాం. విషయం ఏంటో వినండి అమ్మా. మీరు అక్క అవుతారా చెల్లి అవుతారా ఆశకి? అక్కని మేడం. అక్క. మీకు విషయం తెలుసో లేదో, ఈ మధ్య ఒక 4 months బ్యాక్ మీ సిస్టర్కి పెళ్లి సంబంధం చూసారు తెలుసా? తెలుసు మేడం. అబ్బాయి పేరేంటమ్మా? రమేష్ ఎవరో ఉన్నారు, రాజేష్. రాజేష్ తోటి పెళ్లి సంబంధం చేసిన టైంలో ఒక 1 hour పైన మాట్లాడారు. పైన తెలుసా మీకు? అవును మేడం, ఎంతసేపు 1 hour మాట్లాడుకున్నారు మేడం. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? పైన వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకున్నారు మేడం. అంతే, మీకు తెలిసింది మాట్లాడుకోవడం వరకే. అక్కడ అన్ని జరగాల్సినవి అన్ని జరిగిపోయినాయి అమ్మ. ఫిజికల్ రిలేషన్లో కూడా కమిట్ అయిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయి ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్, మీ చెల్లి. అర్థమవుతుందా? మేడం మాకు అర్థమవుతుంది. అది పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆ అబ్బాయిని బతుకులాడుతుంది. 3-4 months నుంచి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పెళ్లి చూపులు ఏవైతే అయినాయో పెళ్లి డ్రాగాన్ చేస్తున్నాడంట కదా. తను అక్కడ ఉందా మేడం? తిన ఇలా ప్రెగ్నెంట్ అయిందని కూడా నాకు తెలియదు మేడం. తెలీదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండానే వీడు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేయాలని చూస్తున్నారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటర్. ఇలా 10-15 మందిని వాడేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ అమ్మాయిని కూడా పెళ్లి చూపులకు వచ్చి అలాగే ఫిజికల్గా కమిట్ అయ్యి 3 months నుంచి 4 months నుంచి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఏది, ఈ పెళ్లి సంబంధం వద్దు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని. ఈ అమ్మాయికి ఆల్రెడీ అబ్బాయి క్యారెక్టర్ లెస్ అని ఎలా తెలిసిందంటే ఆ అబ్బాయికి ఉన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరో ఈవిడికి పరిచయం అయ్యాడు. అతన్ని అడిగింది ఇతని గురించి. మొత్తం వీడికి ఇంతమంది 10-15 మందితో సంబంధాలోనే ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుందంట. మరి ఇలాంటి సంబంధం మీకు అవసరమా? ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ గురించి ఏం ఆలోచించుకుంటారు? ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయడం మా బాధ్యత కాబట్టి ఫోన్ చేశామమ్మా. మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఈ విషయం చెప్పండి. అది అక్కడ ఉందా మేడం? ఒకసారి తనకు ఫోన్ ఇవ్వండి మేడం. ఏం ఆశ, మీ అక్కతో మాట్లాడు. లేదు మేడం, నన్ను తిడుతుంది మేడం. నేను మాట్లాడు తిట్టగా ముద్దు పెట్టుకుంటది. అదే కదా. ఇంట్లో వాళ్ళకి చెప్పమని మేము అదే కదా చెప్తున్నాము. అమ్మ స్పీకర్లోనే ఉంది, మీరు చెప్పండి. ఆ పిల్ల భయపడుతుంది మాట్లాడడానికి. ఏంటి అలాంటి పనులు చేసి నాన్న ఎక్కడ ఉండాలి, ఎలా బ్రతకాలి నాన్న? ఇంకా సారీ అక్క, ప్లీజ్ అక్క, నేను కావాలని చేయలేదక్క. వాడు మంచోడని నమ్మినాక మోసపోయినాక, ప్లీజ్ అక్క. నువ్వు గంట లోపల చేసిన పని ఏంటి? అదేనా అంతసేపు మాట్లాడావు కదా, బయట మాట్లాడి చేసిన పని? సరే అమ్మా, మీ నాన్నగారు పెళ్లి చూపుల్లో ఫస్ట్ నైట్. అమ్మాయి ఆల్రెడీ భయపడుతుంది. మీరు కొంచెం కరెక్ట్గా ఓపిక్గా డెసిషన్ తీసుకోండి. అలాంటి అబ్బాయికి ఇచ్చి చెయ్యాలా లేదా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి అమ్మా, అతని క్యారెక్టర్ ఇట్లాంటిది అని. మీకు ఫోన్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే మీరు ఒకవేళ ఆ సంబంధం వద్దు అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని ఉందమ్మా. ఆ అమ్మాయిని పంపిస్తే వెళ్ళదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాం ఇక్కడ. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మేడం తన మీద. తను అలాంటి టీచర్ కదా. అవును, అతని మీద అతని ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ అబ్బాయి లెక్కలో ఆడపిల్లలు అంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. నేను అందరినీ వాడుకొని వదిలేస్తానంటే ఆ 10 మంది వేయలేదు, ఈ అమ్మాయి ఎలా లీగల్గా వెళ్తుంది అని అడుగుతున్నాడు. అట్లాంటి వాడికి చెంప పగలాలి అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మా ప్రోగ్రామ్ తరపు నుంచి మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే మీ పేరెంట్స్ ఏమన్నా చేసుకుంటారేమో, మీ సిస్టర్ భయపడుతుందమ్మా, కొంచెం వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి మీరు, మేము కూడా మాట్లాడతాం. అలాగే అమ్మా, జాగ్రత్త. మేడం, యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసాము, వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామన్నారు. వాళ్ళ పేరెంట్స్కి మనం చెప్తున్నాం సార్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయమని. సో వద్దు మేడం. అదేంటి మీ పేరెంట్స్ చెప్పొద్దా? అట్లా వద్దు మేడం. నీ భాగవతం తెలియాలి కదా, చిటికలు వేసావు కదా అయ్యా ఇప్పటిదాకా. 10 మంది అమ్మాయిలు ఏమీ చేయలేకపోయారు, మీరేం చేస్తారండి అన్నావు కదా. వద్దు ప్రస్తుతానికి అయితే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దండి. నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఏం చేస్తారని అడిగారు కదా. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేడం, ప్లీజ్. అరే ప్రపంచంలో అందరు ఆడపిల్లలకి ఇబ్బంది అనపడు. అమ్మ, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తెలుసా నీకు? తెలుసు మేడం, చెప్తాను. వద్దురా, ఆగు నువ్వు. ఆగు నీకు. అరే నీకు తెలియదు, ఆగు నువ్వు. ప్లీజ్ మేడం, వద్దు మేడం. లేదు మేడం, ఫోన్ ఇవ్వండి మేడం. ప్లీజ్ మేడం. లేదు ఫోన్ మాట్లాడాల్సిందే వాళ్ళ ఇంట్లో. నువ్వేమని చెప్పావు ఇందాక? కాల్ పట్టుకుంటా మేడం, ప్లీజ్. మా అమ్మ వాళ్ళకి మట్టి ఫోన్ చేయండి. మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను చేస్తాను. మ్యామ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ నాకు చెప్పిన నంబర్ మ్యామ్, డైరెక్ట్గా పోలీస్. మీరు చెప్పడం వేరు, మేము చెప్పడం వేరు నాన్న. నువ్వు చెప్పిన దానికి ఆయన లెక్కే చేయలే. మేము ఫోన్ చేస్తామనేసరికి లెగిశాడు.
మీరు ఏం చెప్తే అది వింటానండి అంటున్నాడు. ఏం చెప్తే వింటావు నువ్వు చెప్పు. మీరు ఏం చెప్తారో చెప్పండి, చేస్తాను. మా అమ్మ వాళ్ళకి చెప్పొద్దు మేడం ప్లీజ్, అంటే వాళ్ళకి తట్టుకోలేరు. అరే ఇప్పుడు నీతో మాకు ఏ అవసరమే లేదు. నీలాంటి ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయలేం కదా. నీలాంటి ఇచ్చి పెళ్లి చేద్దామని మేము అనుకోవట్లే. నువ్వు జైలుకే వెళ్ళాలి. జైలుకి వెళ్ళాలి అంటే వీళ్ళు ఆల్రెడీ కేసు వేస్తారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాము. తొక్కులో నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చేస్తే భయపడిపోయి అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది అనుకుంటున్నావా? లేదంటే నెక్స్ట్ స్టోరీలో మొత్తం నువ్వు వాడుకున్నటువంటి ఆడపిల్లలందరినీ ఇక్కడ దింపుతాం ఇక్కడికి. ఆ పిల్లని పట్టుకున్నామంటే అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు. ప్లీజ్ మేడం ప్లీజ్. నేను నాన్న ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నావు కదా, మేము ఏమీ చెయ్యట్లా. నీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం అంతే. మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. నాన్న ఫోన్ నెంబర్ చెప్పండి. సారీ మేడం. నిన్న నేను అసలు వదలను బాబోయ్. మేడం 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 నీకు చెప్పాల్సిందే. ప్లీజ్ మేడం, సారీ మేడం. నేను పెళ్లి చేసుకుంటా మేడం. ఇప్పుడే మా అమ్మ వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. మీరు ఒప్పుకుంటే ఇక్కడైనా చేసుకుంటా. లేదా ఏం చేసుకోవాలి నిన్ను పెళ్లి చేసుకున్న పిల్ల? ఆ మిగతా 10 మందిని ఏం చేస్తావు? వాళ్ళు ఆల్రెడీ కేసు వేస్తారు అనగానే భయపడ్డాడు. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే భాగోతం బయటపడుతుందని భయపడుతున్నాడు. ఇది భయం వల్ల వచ్చిన ట్రాన్సిషన్ అంతేగాని అవును. సరే నాన్న, ఇప్పుడు మేమైతే మీ పేరెంట్స్ ఫోన్ చెయ్యట్లా, వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళే చూసుకుంటారు మొత్తం లీగల్ ప్రాసెస్లో అంతే. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అంత నిజంగా మారితే ఆ అమ్మాయిని ఒప్పించుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో, ఈ క్యారెక్టర్లన్నీ తగ్గించి ఆ 9 మా కాళ్ళు పట్టుకోవడం కాదు, ఆ 10 మంది అమ్మాయిల కాళ్ళు పట్టుకొని వాళ్ళు క్షమిస్తే ఈవిని చేసుకోవడానికి రెడీ. లేదా లీగల్గా ఏం చేస్తారో చెయ్యండి అన్నావు కదా అమ్మ. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఏదైతే ఉందో చాలా సీరియస్ కేసు, అరెస్ట్కి సంబంధించి. చీటింగ్ చేశాడు 420, అర్థమవుతుందా? మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని ప్రెగ్నెన్సీ చేశాడు, రేప్ కిందకు వస్తుంది. ఇది తెలుసా? నువ్వు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా మోసంతో కూడిన ఫిజికల్ ఇంటిమసీ ఇది, అర్థమవుతుందా? మీరు వేసే కేసు ఏం చేసుకుంటారో చేసుకోండి, 10 మంది ఏం చేయలేదు అన్నాడు చూసారా, చెంప మీద కొట్టినట్లు అవుతుంది. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళినాక మీ ఇంట్లో మీరు అందరు సపోర్ట్ చేస్తారు, మేము కూడా ఆల్రెడీ మళ్ళీ మాట్లాడతామమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు బతులాడావు కదా, రివర్స్ బతులాడుతున్నాడు. కండిషన్స్ పెట్టి మీరు ప్రొసీడ్ అవుతారా కర్మ మీరు ఆలోచించుకోండి. నేనైతే మిమ్మల్ని లీగల్గానే వెళ్ళమని చెప్తాను. అంతే మేడం ఈ కేసు. సార్ మేడం గనక చెప్పినట్టు చేస్తే నీ లైఫ్ బాగుంటుంది. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకో. ఎందుకంటే బయటికి వెళ్ళాక మీరు ఎలాంటి డిస్కషన్ పెడతారో, పేరెంట్స్ ఏం చెప్తారు అనేది మాకు తెలియదు. బట్ మేడం సార్ వాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే ఫ్యూచర్ మొత్తం హ్యాపీగా ఉంటాం, అదొక్కటి మాత్రం గుర్తుంచుకో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇక్కడి వరకు తీసుకొచ్చావు, కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చావు, ఒక అమ్మాయికి నిజంగా న్యాయం జరిగేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో ఇదండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న విషయం అయినా సరే ప్లీజ్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. సో మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.